ఇవాళ రామ్దేవ్ బాబాది ఈరోజు జరిగిన క్లాస్ అనుకోకుండా ఒక గ్రూప్లో ఎందుకో అలా చూసి ఊరికే చూసా, ఆన్ చేశా. చేస్తే ఎంత ఆశ్చర్యం అంటే రామ్దేవ్ బాబావి అసలు నేను ఈ మధ్యకాలంలో చూడలే, 2-3 ఏళ్ళు అయింది చూసి వీడియో. అంటే ఆయన రోజు చెప్పేవి అసలు 2-3 ఏళ్ల క్రితం చూసా, చాలా సంవత్సరాలు అయింది. అసలు మనం చేసేవి ఉంటున్నాయి. ఎంత ఆశ్చర్యం వస్తుంది అంటే నేను ఆయన చూడలేదు కదా. అంటే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సీక్వెన్స్ అనేది సేమ్, ఎక్కువగా ఎవరిదైనా అవే ఉంటాయి అని నాకు అర్థమైంది. ఆయన కూడా చాలా మార్చుకున్నారు, ఫస్ట్లో కంటే ఇప్పుడు చాలా వేరుగా చేస్తున్నారు. అవన్నీ కూడా నేను ఎలా అయితే మార్చుకున్నానో సేమ్ అవే ఉన్నాయి ఆయన కూడా. ఆశ్చర్యంగా అనిపించింది. 2.5 గంటల వీడియో. ఆయన కూడా సేమ్ అట్లానే కొన్ని కొన్ని చేంజెస్ చేశారు. ఇప్పుడు నేను ఏవైతే మార్చానో అట్లానే కొన్ని ఆయన దాంట్లో కూడా మార్పులు వచ్చినాయి. అదే అనుకున్నా, అంతకుముందు రెగ్యులర్గా అలా చెప్పేవాళ్ళు కాదు, రెగ్యులర్ క్లాసు వేరేగా ఉండేది, ఇప్పుడు మార్చారు. ఇంకా ఆయనకి అసిస్టెంట్లు ఉన్నారు చక్కగా, అటొక్కరు ఇటొక్కరు ఉంటారు. ఒకరు సూర్య నమస్కారాలు చేస్తారు, ఒకరేమో ఆసనాలు చేస్తారు, ఇంకొకరేమో కొంచెం సీరియస్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ చేయలేదు కదా, వాళ్ళ కోసం మధ్యలో ఈయన. అట్లా ఈ ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్ చేస్తారు. ఎవరు ఎందుకు మీకు ఏది కావాలో వాళ్ళని చూసుకోమంటారు. ముగ్గురు ఉంటారు కదా, ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఈయన ఒక్కరే మాట్లాడుతూ ఉంటారు మధ్య మధ్యలో. వీళ్ళేమో ఒక ఎదురుగా స్టేజ్ మీద మిషన్ లాగా చేస్తూ ఉంటారు, వాళ్ళేం మాట్లాడరు. ఈయన రామ్దేవ్ బాబా గారు మాత్రం మాట్లాడుతూ హెల్త్ టిప్స్, ఆయుర్వేదంవి అన్నీ చెప్తూ ఉంటారు. హిందీ వస్తే గనక బాగుంటుంది, ఫాస్ట్గా మాట్లాడతారు. ఆయనది ఏం చేయాలంటే వన్ కూడా కాదు, 0.75 పెట్టుకొని వినాలి, స్పీడు బాగా స్పీడు హిందీ. కథ నాకు అలవాటయ్యి నాకు బాగానే ఉంటుంది, అర్థమవుతాయి. ఆయనే చెప్తాడు 3 రకాలు నడుస్తున్నాయి ఇక్కడ స్టేజ్ మీద, ఎవరికి ఏది కావాలో అదే చెయ్యండి, మళ్ళీ మాకు ఆ ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పొద్దు, 3 ఉన్నాయి కదా, మీకు ఏది నచ్చితే అది చెయ్యండి అన్నాడు. అట్లా చెప్తారు. అయితే సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈయనేమో మామూలుగా వేరేవి నిలబడి వార్మప్స్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు అటు ఇటు సూర్య నమస్కారం. అయితే ఈ ఆడియన్స్ని చూపిస్తుంటే సూర్య నమస్కారాలు ఓన్లీ 25%. మిగతా వాళ్ళందరూ రామ్దేవ్ బాబా ఏది చేస్తున్నారు అదే చేస్తున్నారు. అంటే వార్మప్స్ ఇష్టపడతారు అని అర్థమైంది. స్టార్టింగ్ కదా, క్లాస్ స్టార్ట్ అవ్వగానే ఒక 5 నిమిషాల తర్వాత వెంటనే సూర్య నమస్కారాలు అంటే ఒళ్ళు సహకరించింది. సో అందుకేమో అనుకున్నా. నేనేంటంటే కొంచెం అవన్నీ గమనిస్తా, ఎవరు ఎక్కువ ఏది ఇష్టపడుతున్నారు, దేని తర్వాత ఏది ఎక్కువగా చేస్తున్నారు. యోగా చెప్పేదేమో కానీ ఇవి గమనిస్తాను, ఎందుకంటే టీచింగ్లో నాకు ఉపయోగపడతాయి కదా. సో నాకు అర్థమైంది ఏంటంటే వార్మప్స్ ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. వాతము రోగం ఉన్న, పిత్తం రోగం ఉన్న, కఫము, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎక్కువ ప్రకోపించినప్పుడు, అంటే ఇవాళ నేను ఇన్న హెల్త్ టిప్స్ కొన్ని చెప్తున్నా. కఫం ఉన్న వాళ్ళేమో అను తైలం అని చెప్పి ఉంటుంది కదా, అను తైలం, అది ముక్కుల్లో ఒక్కొక్క డ్రాప్ వేసుకోవాలి. ఒకవేళ జలుబు ఎక్కువగా ఉంటే దానికి జ్యోతిష్మతి ఆయిల్ అని చెప్పి ఉంటుంది, అది కూడా కలుపుకొని 2 కలిపి వాడితే ఇంకొంచెం పవర్ఫుల్ ఉంటుంది. సో అది వాడుకోమని చెప్పాడు. నస్యాన్ని మించింది లేదు కఫరోగానికి. నస్యం అంటే ఏంటి, ఆవు నెయ్యితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం జలుబుతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఆ జలుబు తగ్గాలి కదా, ఫస్ట్ ఆయాసం తగ్గాలి, ఇవి తగ్గాలి. సో దానికి అను తైలం అద్భుతంగా పనిచేస్తుంది. మేక ఆవు పాలు ఉంటాయి కదా, అదే మేక పాలు ఉంటాయి కదా, దాంతో తయారు చేస్తారు. దాంట్లో దాల్చిన చెక్క, చాలా అంటే ఆయుర్వేదం సంబంధించిన స్పైసెస్, అంటే ఇప్పుడు మనం గరం మసాలాలు అడివి కూడా కొన్ని కలుపుతారు. దాంట్లో దాల్చిన చెక్క అయితే ఒకటి పక్కగా నాకు తెలుసు. ఇంకా ఆవు అదే మేకపాలు కూడా ఎక్స్ట్రాక్ట్, ఇవన్నీ కలిపి తయారు చేస్తారు అను తైలం. సో అది వాడుకోమని చెప్పాడు. అంటే మనకి పెరగకుండా, అది వేరేగా దారి తీయకుండా. కఫం వల్ల కూడా మనకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మనం అనుకుంటాం వాతం పెరగడం వల్లే మోకాళ్ళ నొప్పులు వస్తాయి అనుకుంటాం. త్రిదోషాల్లో ఏది ప్రకోపించినా దానివల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీ వస్తుంది, మోకాళ్ళ నొప్పులు, అంటే మనకి ఏవైతే జబ్బులు సమస్త ఇబ్బందులు పెడుతున్నాయో ఇవన్నీ కూడా ఈ 3 రకాలు ప్రకోపించినప్పుడు వచ్చేస్తాయి. అంతేగాని మనకి వాతమే ఉండి దానివల్లే మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకోకూడదు. వాతం లేకపోయినా కఫం పెరగడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి.
సో మనం అది తెలుసుకోవాలి, మనకు దేని వల్ల వచ్చింది, మన నాలో ఏది ఎక్కువ ప్రకోపిస్తుంది. తెలుసుకోవడం ఎట్లాగా అంటే కఫము మనకు తెలుస్తుంటుంది, స్ఫుటము మాటి మాటికి రావడము, లేకపోతే ఇక్కడ గుండెల్లో ఒక రకంగా పట్టేసినట్టు ఉండడం, బరువుగా ఉండడం, ఒక రకంగా ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయంటే లోపల కఫతత్వం కొంచెం ఎక్కువ ఉంది. కఫతత్వం అంటే ఏం లేదు, నీటి శాతం ఎక్కువగా ఉంది అని అర్థం. దాన్ని వదిలేసి ఊరుకుంటే ఏమవుతుంది, అది జిగట జిగటగా తయారవుతా స్లోగా అదే మనకి ఇక్కడ ఫ్లమ్ లాగా బయటకు వస్తూ ఉంటుంది. అది ఇక్కడికి వెళ్ళిద్ది, అన్ని చోట్లకి వెళ్తూ ఉంటుంది. కఫం ప్రతిదానికి అవసరమే. మన జాయింట్లు కదలాలన్నా ఉండాల్సినంత జిగురు ఉండాలి, కానీ అది ఒక్కోసారి ఎక్కువైనప్పుడు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో అట్లాగా పిత్తానికి ఏం చెప్పారంటే వాంతి, వమనం చేసుకోవడం, బలవంతంగా ఉప్పు నీళ్ళు తాగాలి, గోరువెచ్చటి ఉప్పు నీళ్ళు. ఆయన ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎలాగనేది, వమనం అంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. కొంచెం ఇంత గ్లాస్ నీళ్ళల్లో కొంచెం ఉప్పు బాగా ఎక్కువ వేసేసుకొని, సాల్ట్ ఉంటుంది కదా, వేసుకొని తాగేయాలి. తాగేసి 2 వేళ్ళు ఇలా పెట్టేసి పండు నాలుగు దగ్గర పెట్టి గుచ్చాలి, నాలుగు చివర అంగిల్ దగ్గర గుచ్చేస్తే అంతా వచ్చేసిద్ది. దానివల్ల కూడా పైచిరసాలు ఎక్కువగా ఉండి కూడా మనకి తిక్కగా కడుపు తిప్పినట్టు వాంతి లాగా ఉన్నప్పుడు ఏం తినబుద్ధి కాదు, అజీర్తిగా ఉంటుంది. తిన్నా ఏదో అంటే అంత ఇష్టంగా ఏదో తింటుంటాం. అలాంటప్పుడు కూడా ఇది చేయమని చెప్పారు, వమనం అన్నారు. సో అది బెస్ట్ అంట. తర్వాత వాతానికి వచ్చి ఇది మూడోది ఏం చెప్పారు, వమనము వాతానికి మర్చిపోయానండి, నేను చెప్తాను లేదు గుర్తొస్తుందేమో. ఓకే, నిలబడి చేద్దాము కొన్ని వామప్స్. హాయ్ కల్ప, వాతం మర్చిపోయానండి. మసాజ్, ఆయిల్ మసాజ్, నూనెలు పెట్టి బాగా మసాజ్ చేసుకోండి అంతే. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస, రిలీజ్ ఓజస్వాస, రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్, చేయి మార్చ్. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస, రిలీజ్ ఓజస్వాస, రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. ఇక్కడే నిలబడి కాలు వేళ్ళు లిఫ్ట్ చేస్తున్నాం. కొంతసేపు ఉండండి, మీకు అర్థమవుతుందా మోకాళ్ళు అక్కడ ఏదైనా టైస్ దగ్గర టైట్నెస్ ఉన్నా చేసినప్పుడు పట్టేసినట్టు ఉంటుంది, రిలీజ్ చేసే హాయిగా ఉంటుంది. ఒకసారి గుర్తు చేయండి అండి, మర్చిపోతున్నాను. వీడియోలు ఇవాళకి కూడా పంపిస్తాను, రామ్దేవ్ బాబా వీడియో ఒకటి, మళ్ళీ నిన్న కూడా ఆయన 108 గురువు గారితో ఒకటి పంపిస్తాను, మర్చిపోయాను. ఈ 2 కొంచెం గుర్తు మెసేజ్ పెట్టండి ఫస్ట్. స్లోలీ రిలాక్స్. అక్కడే వచ్చి మామూలుగా నిలబడండి, బెల్లీ ఫ్యాట్.
Slowly relax. Slowly relax. Observe. కాళ్ళకి ఎక్సర్సైజ్ నడుమి చేతులు పెట్టి మర్చిపోయి స్వైస్ చేయలేదు స్వైస్ స్టార్ట్ చేయండి. ఇబ్బందిగా ఉందా బాయ్ స్టార్ట్ చేయండి. ఇటు ఇక్కడ వేసుకోవచ్చు కదండి, ఎవరికి కనపడరు, అక్కడేం కనపడరు, ఇక్కడ వేసుకోవచ్చు కదా, ఎవరు లేరుగా, ఉంటే వాళ్ళే వేరే వైపు వేసుకుంటారు, చాలా ప్లేస్ ఉంది. ఏమైనా గట్టిగానే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. ఓకే. స్వైస్ వెరీ ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్, వెరికోస్ వెయిన్స్, హై బీపీ, ఈ రిస్కులు ఉన్నవాళ్ళు రాని వాళ్ళైనా చెయ్యాలి, ముందే జాగ్రత్త పడ్డట్టు. ఒకవేళ కాల్మెడల్లో ఎప్పుడు మేము ఓపిక లేదు అనుకుంటే ప్రశాంతంగా డీప్ బ్రీత్ అవుట్, ఇలా ఇంతవరకు ఏం చేసుకోవచ్చు. ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అయిపోతాయి. చెయ్యొచ్చు, ఏం కాదు, మన వర్క్. ట్వంటీ వన్ చేయండి వీలైతే. ఎన్ని చేశారు? 20 చేశారు. అబ్జర్వ్. ఛాతీ భాగము, కాళ్ళ పిక్కలు గమనిస్తూ రిలాక్స్. కాళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాళ్ళ మధ్య దూరం పెట్టండి, చేతులు ఫ్రీగా ఆడిస్తాం. అప్. ఎంత ఫ్రీగా రిలాక్స్గా బాగా ఎక్స్పాండ్ చేస్తే అంత బాగా ఛాతీలో కండరాలు అన్నీ కూడా ఓపెన్ అప్. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య దూరం, నడుము కింద భాగం, లెఫ్ట్ టు రైట్.
నడుమి చేతులు పూర్తిగా లెఫ్ట్. స్లోలీ మెడకి. రెండు అరిచేతులు నడుము. స్లోలీ తాడాసన. డీప్ బ్రీతింగ్ స్ట్రెచ్. బ్రీత్ చేస్తాను. స్లోలీ కాళ్ళ మధ్య దూరం తిరియక్కాలి. స్లోలీ రిలాక్స్. మీరు హ్యాండ్ ఎక్సర్సైజ్. బ్రీత్ బ్రీత్ అవుట్. రెండు చేతులు షాప్. డీప్ బ్రీతింగ్. బ్రీత్. స్లోలీ కుడిచే 5 వేలు ముక్కుల దగ్గర క్లాక్. రివర్స్. ఎడమ చేయి. రివర్స్. కుడి చేయి కుడి కాలు ముందు, ఎడమ చేయి. కాలు మీద. రెండు కాళ్ళు పక్క పక్కన. రివర్స్. Slowly relax. Observe. Sit up. Deep breathing. Breathe.
రెండు చేతులు డీప్ బ్రీత్. బ్రీత్. నమస్కారం. డీప్ బ్రీత్. బ్రీత్. రెండు అరచేతులు మోకాళ్ళ మీద, తలెదురుగా. రొటేషన్. రివర్స్. నడుమి చెయ్యి, మోచుకు చెయ్యి. ఎడమ కాలు. కాలు మెడాలు ఎక్సర్సైజ్. పాదం గుండ్రంగా. రివర్స్. ఎడమ కాలు. రివర్స్. స్లోలీ రిలాక్స్. మిగతాది ప్లాంటర్ ఫేస్ ఎక్సర్సైజ్. కాలు మెడలు కలిపి, కాలు వేలు దూరం. పాదం క్రాస్గా డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్. ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. పచ్చక్రాసం. Slowly. Second position. Slowly relax. Third position. కాళ్ళు మధ్య బాగా ఎంత దూరం పెడితే నడుము అంత బాగా ఇస్తుంది. Slowly relax. Spinal adjustment. Second time. Slow. భుజానికి సంబంధించి కుడి అరిచే ఎడం భుజం మీద, ఎడం వైపు బెండ్ అయ్యి మళ్ళీ బ్యాక్ స్ట్రైట్.
ఎట్లా చేశారు? చేయండి, చేయండి చూస్తా. ఓకే. ఇందాక వేరేగా చేశారు, ఇందాక వేరేగా చేసినట్టు అనిపించింది అందుకని. ఎడమ చెయ్యి కుడి భుజం మీద. స్లోలీ రిలాక్స్. సెకండ్ చేద్దాం. కుడి అరిచేయి ఎడమ కాలు మీదుగా కిందకి వెళ్ళిపోయి ఎంత వీలైతే అంతసేపు అసలు ఉండొచ్చు, ఇక్కడే కూడా కొద్దిసేపు ఉండొచ్చు. మళ్ళీ నెమ్మదిగా పైకి వస్తూ విచ్చుకుంటూ, ప్రతి దాన్ని కూడా కొంచెం టైం పెంచుకుంటూ చేసుకోవచ్చు. స్లోలీ కాల్ మ్యాచ్. కుడి అరిచేయి ఎడమ కాలు, అదే కుడి ఎడమ అరిచేయి కుడి కాలు మీదుగా కిందకి వెళ్ళాం. మొక్కలు బెండ్ అవ్వకుండా వీలైనంత వరకు. మళ్ళీ అలానే వస్తూ స్లోలీ రిలాక్స్. త్రికోణాసన్. కాళ్ళ మధ్య బాగా దూరం. Slowly relax. కాల్ మ్యాచ్. Slowly relax. విలోమ త్రికోణం. Slowly relax. Slowly. వృక్షాసనం. Slowly relax. కాల్ మ్యాచ్. Slowly relax. గరుడాసన్. కుడి కాలు ఎడమ కాలు మీద కుడి చేయి లోపల గుండా ఓవర్లాప్ చేసి పైన కాళ్ళు మెల్లి తిప్పుతూ కింద కాళ్ళు ముడవాలి. స్లోలీ.
గాడ్ సపోర్ట్ తీసుకోవచ్చు కావాలంటే. స్లోలీ రిలాక్స్. శాంతిలాస్. నటరాజాస్. స్లోలీ. నటరాజాస్. స్లోలీ రిలాక్స్. మలాసన్. స్లోలీ. Euphrates. River. Reverse. Slowly reverse. Surya Namaskar. One Namaskar. Om Rudraaya. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11,
12. Namaskar. Om Ravaye Namaha. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Suryaya Namaha. 2, 3, 4, 5, 6, 7, 8, 7, 8, 9, 10, 11, 12. Namaskar. Om Bhanave Namaha. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Kagaya Namaha. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Krishna Namaha. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Slowly relax in Amrita.